నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 21, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. ఈ రోజు తిథి దశమి ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు మాత్రమే. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 7 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి భరణి నక్షత్రము. ఈ రోజు వర్జము తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుంచి మళ్ళా ఉదయము 6 గంటల వరకు వర్జం ఉంది. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 31 నిమిషం నుంచి ఉదయం 8 గంటల 23 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 2 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 58 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 43 నిమిషాల నుంచి 3 గంటల 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు: కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ సూచనలు కానీ ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయం కానీ దుర్గామ్మవారి ఆలయం కానీ దర్శించినట్లయితే కొంత గ్రహదోషాలు పోయే అవకాశం గోచరిస్తున్నది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో వృద్ధి, పెట్టుబడులకు ఇది చక్కని సమయము. దీంతో పాటు ఆర్థిక లాభాలు, ఏ అంశంలోనైనా సరే ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ధనపరంగా మీరు ఏది చేయాలని అనుకున్నా అది వృద్ధి అయ్యేటట్టు కనబడుతోంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు కానీ హోమాలు కానీ జపం కానీ చేయించుకునేటప్పుడు నియమాలు తప్పనిసరిగా పాటించండి. మాంసాహారము మద్యాన్ని ఈరోజు నిషేధించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చదువులో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడాలు, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు విస్తరణ కోసం కానీ లేదా అంటే విదేశాలలో మీరు పెట్టుబడులకు పెట్టడానికి కానీ మీ వ్యాపారం పెట్టుకోవడానికి కానీ ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉండబోతోంది. శుభకార్యాలు చేసేందుకు ధనము ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈ 2 రోజులు గుర్తుపెట్టుకొని గణపతి పూజ చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను దర్శించే ప్రయత్నం చేసుకోండి.